హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా పచ్చి మామిడికాయతో పులుసు అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా బాగా కుదిరిందండి ఈ మామిడికాయ పులుసు అనేది. ఈ సీజన్ కి మస్ట్ అయి రెసిపీ అయితే నేను చెప్తానండి. ఒక ముద్ద ఎక్కువ తినేస్తారు ఈ పులుసుతో అయితే, అంత టేస్టీగా కుదిరింది. ఈ పులుసు ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. నేనైతే పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలాంటివి 2 తీసుకున్నానండి. నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే ఇలానే తీసుకోండి. మీకు ఎక్కువ కావాలనుకున్నట్టు దీనికి డబల్ వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి అనేది చిలికలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి 2 ఉల్లిపాయలకి. ఇలా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను. ఒక 2 క్యాప్సికమ్ ఆప్షనల్ అండి. క్యాప్సికమ్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. పైన బుడుపు అయితే తీసేసుకొని క్యాప్సికమ్ అనేది కట్ చేయకుండా డైరెక్ట్ గా అలానే వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ చేసిన చింతపండు అయితే నానబెట్టుకొని కొంచెం వాటర్ లో రెడీగా పెట్టుకున్నానండి. వాటర్ ఎక్కువ వేసి అయితే నానబెట్టుకోకండి, జస్ట్ కొంచెం వాటర్ సరిపోతుంది. మీకు త్వరగా నానిపోదు చింతపండు అనుకున్నట్టయితే హాట్ వాటర్ కొంచెం వేసుకొని నానబెట్టుకోండి. అప్పుడు 5 minutes లోనే మెత్తగా అయిపోతుంది. ఇట్లా పెద్ద మామిడికాయ అయితే నేను తీసుకున్నానండి. ఈ మామిడికాయ ముక్కలు అనేవి నాకైతే ఒక కప్ అయినాయండి, మీడియం సైజ్ కప్పు. పర్ఫెక్ట్ గా సరిపోయింది 3 టమాటాలకి 2 ఉల్లిపాయలకి అయితే. మామిడికాయ ముక్కలు అనేది రెసిపీలు ఇలానే కట్ చేసుకోవాలని లేదండి. మీకు నచ్చినట్టయితే ఇంకా పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ గా కట్ చేసుకున్నానండి. మీకు కావాలనుకున్నట్టయితే ఇంకా కొంచెం చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. బట్ కొంచెం పెద్దగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడ పుల్లగా అయితే అసలు ఉండదండి పులుసు అనేది. ఒక్కసారి అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారండి రెసిపీ అనేది. నేను చెప్పిన టమాటాకి అయితే ఒక కప్పు ముక్కలు అయితే పర్ఫెక్ట్ గా పులుపు అనేది బ్యాలెన్స్ అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఖచ్చితంగా మామిడికి అనేది పుల్లగా ఉండే వాటిని తీసుకోండి. అప్పుడు ఏంటంటే పులుసు అనేది బాగుంటుంది. టెంక్ ఉన్నా పర్లేదు, టెంక లేకపోయినా పర్లేదు. ఆయిల్ హీట్ అయిందండి. దాంట్లో 1/2 టీ స్పూన్ అంత అయితే మెంతులు వేసుకున్నాను. మెంతులు అలా చిట్పట్లు ఆడిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసుకున్నాను. ఈ తాలింపులు అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరేపాకు కూడా వేసుకున్నానండి. రెసిపీకి కరేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవాలి, ఉడికేటప్పుడు కూడా వేసుకోవాలండి. కరేపాకు అనేది పక్కన రెడీగా పెట్టేసుకోండి. ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. జస్ట్ లైట్ గా కొంచెం పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది, పులుసు రెసిపీ కాబట్టి. త్వరగా మగ్గటానికి నేనైతే 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నానండి. ఇలా పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ఉల్లిపాయ అనేది కొంచెం అలా మగ్గిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ అంత అయితే ఇంగువ వేసుకున్నానండి. ఇక్కడ ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. మీకు నచ్చకపోతే కొంచెం లైట్ గా వేసుకోండి. ఇంగువ మీకు కావాలనుకున్నట్టయితే తాలింపు దినుసులు వేపుతాం కదండి, అప్పుడు కూడా వేసుకోవచ్చు. బట్ ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ ఉండకుండా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గించుకున్న తర్వాత చూసారండి, ఇలా అయితే కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇక్కడ ఉప్పు కారాలను ఒకేసారి వేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి మంచి కలర్ వస్తుందండి పులుసు అనేది. ఇక్కడే కారం వేసుకోవడం వల్ల మిక్స్ చేసేసి దాంట్లో ఫస్ట్ అయితే 1 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నానండి. మీకు కొంచెం తగ్గింది అనుకున్నట్టయితే లాస్ట్ లో మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇవైతే పర్ఫెక్ట్ గా అయితే నాకు సరిపోయినాయండి. ఒక 3 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నానండి. ఈ పులుసుకి కొంచెం ఉప్పు కారాలను కొంచెం ఎక్కువ పడతాయి రెగ్యులర్ పులుసుతో పోలిస్తే, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పెద్ద స్పూన్ తో ఒక 2 స్పూన్స్ ఏమో ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒక పెద్ద స్పూన్ తో 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ మాత్రం కంపల్సరీ అండి పులుసు రెసిపీకి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మొత్తం వేసిన తర్వాత గరం మసాలాలు అలాంటివి ఏం యూజ్ చేయకండి. అవి ఏం వేసుకున్నా కూడా అస్సలు టేస్ట్ బాగుండదు. నేను చెప్పిన పౌడర్సే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. బట్ వేసుకుంటే ఏంటంటే ఆ పులుపుకి క్యాప్సికమ్ కి బట్టి మన క్యాప్సికమ్ అక్కడక్కడ నంచుకుంటుంటే కూడా తింటుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని పైకి కొంచెం ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలండి. చూసారు కదా ఇలా వాళ్ళ పైకి కొంచెం లైట్ గా ఆయిల్ వచ్చేసినా కూడా కొంచెం ముక్క అనేది మెత్తగా అవ్వలేదు. చూడండి టమాటా అనేది అక్కడక్కడ తగులుతుంది. సో ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటేనే మనకి పులుసు అనేది బాగుంటుంది చిక్కగా. చూసారా ఇలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జు వరకే వేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు గుజ్జు వేసిన తర్వాత దాంట్లో 1 కప్ వాటర్ వేసుకోండి. చూసారు కదా కప్ అనేది ఈ కప్తో. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది. కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో కొంచెం అలా ఒక పొంగు రానివ్వాలండి. కొంచెం ఇలా మరుగుతున్నట్టు. ఇలా మరుగుతున్నప్పుడే దాంట్లో ఒక గుప్పడి కరేపాకు, ఒక గుప్పడి కొత్తిమీర అండ్ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు అనేవి మనకి మగ్గటానికి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి లాస్ట్ లో ఇలా యాడ్ చేయాలి. చూసారు కదా ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసి ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇక్కడ కొంచెం అయితే నేను ఇక్కడ బెల్లం ముక్క అయితే యాడ్ చేశానండి. బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల మనకి పులుపు, కారము, ఉప్పు అనేది మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కరెక్ట్ గా ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా అయితే పైకి ఆయిల్ తేలి మనకి
మామిడికాయ ముక్క కూడా మెత్తగా అయిపోయిందండి. సో లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఒక్కసారి అయితే మిక్స్ చేసేటప్పుడు మీకు మామిడికాయ అనేది ఉడికిందా లేదా అని ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తానండి. మామిడికాయ అనేది ఎక్కువ ఉడకబెట్టుకోకండి. ఎక్కువ ఉడికితే ఏంటంటే మనకి పేస్ట్ అయిపోతుంది. జస్ట్ ఒక 10 minutes మగ్గితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద. లాస్ట్ లో చూడండి మామిడికాయ అనేది మగ్గిపోయింది. టెంకున్న మామిడికాయ పర్లేదండి, ఈజీగానే మగ్గిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి అన్నంలో ఈ మామిడికాయ పులుసు వేసుకొని తినండి. రుచి అమోఘంగా ఉంటుందండి. అక్కడక్కడ ఈ మామిడికాయ ముక్క నంచుకుంటాయి, క్యాప్సికమ్ నంచుకుంటే అసలు ఎంత బాగుందో. నేను నార్మల్గా ఏంటంటే రైస్ ఒకసారి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి పెట్టుకోనండి. బట్ ఈ పులుసుకి మాత్రం మళ్ళీ వెళ్ళి పెట్టుకున్నాను. అంత టేస్టీగా కుదిరింది పులుసు రెసిపీ అనేది. ఈ రెసిపీ నచ్చిందా అండి? ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. Take care. Bye. See you next video. For more videos, please like, share and subscribe.